బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 5 సంవత్సరాల ముందు కూడా చాలా స్టేజ్ల మీద, చాలా వేదికల మీద మాట్లాడారు. అమరావతి గురించి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గురించి కానీ. మీ కళ సాకారమైందని చెప్పుకోవచ్చు. డబుల్ కాంగ్రెస్ చెప్పింది అందుకే. థ్యాంక్ యూ. మీరు ఊహించారా ఈ విక్టరీ అనేది? అసలు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూ, మీకు తెలుగు వన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే యజ్ఞమూర్తి చేసిన దాంట్లోనే ఉంటుంది, కాలం చెక్ చేసుకోండి. చాలా డిజాస్ట్రస్ రిజల్ట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాను నేను. ఎందుకంటే పబ్లిక్లో చూసినప్పుడు అది తెలిసిపోతుంది. ఓకే, ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛ కోరుకుంటారు. వీళ్ళు స్వేచ్ఛని మిస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఎక్కడ పోలీసులు వస్తారు? పోలీసు రాజ్యం జోలి వెళ్ళకూడదు ఏ రాష్ట్రంలోనైనా. ముఖ్యమంత్రి, నీకు ఉదాహరణకి తెలంగాణలో కూడా ఆ రోజున TV9 ఇష్యూలో మా మీద చూపించిన దాడి, రాష్ట్ర ప్రభుత్వం చూపించినటువంటి అమానుషమైన చర్యలు ప్రజలు చూపించారు కదా. రిజల్ట్ 2019లో జరిగిందని 24లో కేసీఆర్ గారు కూడా చూశారు. ఎప్పుడు కూడా అహంభావం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమేం చేసినా కానీ నడుస్తుంది తెలియదు అనుకుంటే 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ప్రూవ్ చేశారు కదా. ఎప్పుడు ప్రజల కంటే ప్రభుత్వాలు గొప్పవి కాదు. ప్రజలు తలుచుకుంటే ఓవర్ నైట్ కూల్చేస్తారు. ఇది హైదరాబాద్లో తెలిసింది, విజయవాడలో తెలిసింది, ఢిల్లీలో కూడా తెలిసింది. సో ప్రజల కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ నాయకులు అహంకారంతో మేము దేవుళ్ళుగా చూపించాలని ట్రై చేస్తే ప్రజలు అస్సలు అంగీకరించరు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటివి నడవు. డిజాస్టర్కి కారణం అంటే ఏం చెప్తారు? డిస్కనెక్ట్ అవ్వటమేనా? జనాలతో డిస్కనెక్ట్ అవ్వటమేనా? యాక్సెసిబిలిటీ లేకపోవడం? అలా ఒకటని కాదు, కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు. అలాంటిదే ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటానికి అలాంటివే. అది కాకుండా వాలంటరీగా కొంతమంది అభిమానులు ఉంటారు అన్ని పార్టీలకి. ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న అరాచకమైనటువంటి కామెంట్స్, ఇవి వాళ్ళు కూడా ఒక రీజన్. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఈ వీరాభిమానుల పేరుతో ఉంటారు చూసావా, ఏమీ తెలుసుకోకుండా ఎక్కడో కూర్చొని కామెంట్స్ వదులుతూ ఉంటారు చూసావా, వాళ్ళు కూడా ఒక కారణం. వాళ్ళే మేజర్ కారణం. మొదలయ్యేది వాళ్ళతోటే. ప్రజల్లో అసలు ప్రభుత్వం వచ్చింది మొన్న 15 రోజుల క్రితం వచ్చిన ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా కొంతమంది విషయం చెమ్ముతున్నారంటే ఇదే చెప్తున్నా. దయచేసి వెర్రి అభిమానం ఆ పార్టీకి నష్టం కలుగుద్ది. అలాంటిది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. శాశ్వతంగా కనుమరుగైపోద్ది వైసీపీ. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ పెడితే, మీరు ఒకవేళ నిజంగా దోపిడీ జరిగినా కూడా ప్రజలు ఆయిల్ రెగ్యులర్గా పెడుతుంటారులే అని అనుకుంటారు. వచ్చి 15 రోజులు కాకముందే ప్రభుత్వం మీద, మొన్నటిదాకేమో ప్రభుత్వం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన ఈ వెధవలో ఈరోజు గౌరవపూర్వకంగా విషం చిమ్ముతా ఉన్నారు. సో ప్రజలు అన్నీ గమనిస్తారు. అమరావతి రైతులు దీక్షను విరమించుకున్నారు కదా, మీరు ఆ ప్రాంతంలో ఎక్కువ తిరిగారు. ముందు కూడా క్యాంపెయినింగ్ చేశారు, ఎలక్షన్ ముందు కూడా, తర్వాత తిరుపతి వెళ్ళారు క్యాంపెయినింగ్కి. వాళ్ళ ప్రజల యొక్క మనోగతాలు ఏంటి దగ్గర నుంచి చూసారు ఈ రిజల్ట్ తర్వాత? వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు రాజధానిగా మేము ఇంత త్యాగం చేసి ఇచ్చినప్పుడు ఇది రాష్ట్రానికి ఉపయోగపడాలని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏమి ఇక్కడ మిద్దలు మేళ్ళు వచ్చేస్తాయి, మేము అపర కోటీశ్వరులు అయిపోతాను ఎవ్వరు అనుకోవట్లా. ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్రాంతం రాజధాని గడ్డగా ఉండటం, దానికి మేము నిర్మాతలుగా మేము కూడా ఒక చెయ్యి వేయటం మా పూర్వజన్మ సుకృతాన్ని ఫీల్ అవుతున్నారు. కానీ ఏ ఒక్క రైతు కూడా మాకేదో పెద్ద ఈ మిన్ను విరిగి నేల మీద పడ్డట్టు వాళ్ళేం ఫీల్ అవట్లా. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా పోరాటం, అంత చరిత్రలో నిలిచిపోయే పోరాటం, ప్రపంచం చరిత్ర చెప్పుకునేటటువంటి పోరాటం అమరావతి మహిళలు చేసిన పోరాటం. ఆ పోరాటంలో నేను కూడా ఒక చిన్న భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని.